ముందు మన శరీరంలో శక్తి ఉత్పన్నమవుతుంది, ప్రాణమయ శక్తి. అది మూలాధారం నుండి మన మెదడుకు చేరుకునే క్రమంలో ముక్కు నుండి నోటి నుండి ఆ ప్రాణమయ శక్తి బయటికి పోకుండా ఇది అడ్డుకుంటుంది. అందుకే నాలుగను పైకి ఎత్తి ఉంచాలి. టాన్ అక్షరము లేదా లా అక్షరము కలిగినట్లుగా ఉంటుంది. సూపర్ బ్రెయిన్ యోగా గ్రౌండ్స్ పూర్తి అయ్యేంత వరకు ఆ నాలుగు అలాగే ఉంచాలి. తర్వాత కుడి చేయిని పైకెత్తి ఎడమ చేయిని పైకెత్తి కుడి చెవి తమ్మెను పట్టుకోవాలి. బొటన వేలు మరియు చూపుడు వేలుతో పట్టుకోవాలి. బొటన వేలు బయట దిక్కుగా కనిపించాలి. తర్వాత కుడి చేయిని పైకెత్తి ఎడమ చెవి తమ్మెను పట్టుకోవాలి. ఇక్కడ కూడా అలాగే చూపుడు వేలు బొటన వేలుతో ఇట్లా పట్టుకోవాలి. ఇక్కడ కూడా బొటన వేలు బయట దిక్కుగా కనిపించాలి. శ్వాస తీసుకుంటూ కింద కూర్చోవాలి. శ్వాస తీసుకుంటూ కింద కూర్చోవాలి. ఇట్లా 3 సెకండ్లు ఆగాలి. శ్వాస వదులుతూ పైకి లేవాలి. ఇలా చేస్తే సూపర్ బ్రెయిన్ యోగాలో ఒక రౌండ్ పూర్తయినట్టు లెక్క. అక్కడ 3 సెకండ్లు ఎందుకు ఆగుతామంటే మనం తీసుకున్నటువంటి గాలి ఏమవుతుందంటే అది ప్రాణమయ శక్తిగా మారి మెదడుకు చేరుకుంటుంది. అందుకే 3 సెకండ్లు ఆగడం వస్తుంది. ఇది కుండలిని యోగాలో జరిగే ప్రక్రియ. అంటే కుండలిని యోగా చేసేటువంటి కొన్ని ఫలితాలు సూపర్ బ్రెయిన్ యోగా చేయటం వలన కూడా వస్తాయి. ఇంకోటి మనం చెవి తగ్గిలను పట్టుకుంటాం. ఇది ఆక్యుప్రెషర్ అంటాం. ఇక్కడ ఒత్తిడి కలిగించడం వలన మన మెదడులో ఉన్న నాడులు ఉత్తేజమవుతాయి. మెదడు రిమోట్ కంట్రోల్ అని చెప్తారు. ఇక్కడే ఏ విధంగా అయితే ఒత్తిడి చేస్తామో ఆక్యుప్రెషర్ చేస్తామో మనం మెదడులోని నాడులు ఉత్తేజమవుతాయి. సూపర్ బ్రెయిన్ యోగా వల్ల 2 ముఖ్యమైన ఉపయోగాలు ఉంటాయి. మనలో జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మెమొరీ ఇంప్రూవ్ అవుతుంది. మరియు మెదడులో ఉన్నటువంటి 2 గ్రంథులు, పీనియల్ గ్రంథి, పిట్యూటరీ గ్రంథి, ఈ 2 కూడా యాక్టివేట్ అవుతాయి. కాబట్టి ఇవి ఇతర గ్రంథులన్నింటినీ యాక్టివేట్ చేసి మన శరీరము ఆరోగ్యంగా ఉంచడానికి ఇది తోడ్పడుతుంది. హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మెక్సికోలో మన ప్రపంచంలో అత్యధికంగా లాభంగా ఉండేటువంటి పీపుల్ ఉంటారు. 32.8% మంది ఊబకాయ. అక్కడ గుంజీలు తీస్తే బస్సు టికెట్ తీస్తున్నారు. 10 గుంజీలు తీస్తే ఆ సిటీలు తిరగడానికి టికెట్ తీస్తున్నారు. చాలా కంట్రీస్ ఈ విధంగా గుంజీలు తీస్తే రవాణా సౌకర్యం వల్ల ఉచితంగా టికెట్ ఇస్తున్నారు. హెల్త్ టికెట్ అంటున్నారు. అంత ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు ఒక 14 గుంజీలు మనకి